आदाब नाजरीन, मैं मोहम्मद फयाज अहमद MKTV न्यूज़ क्राइम रिपोर्टर जहीराबाद। आइए देखते हैं आज की अहम खबर। जहीराबाद के निम्स ऑफिस पर ACB का छापा, 3 अफराद रंगे हाथों गिरफ्तार। तफसीलात के मुताबिक जो निम्स ऑफिस जहीराबाद में वाक़िए है, 10 जुलाई 2025 को एंटी करप्शन ब्यूरो संगारेड्डी की एक टीम ने जब धावा बोला कि कुछ दिन पहले होसडली विलेज से ताल्लुक़ रखने वाले एक शख्स ने ACB डिपार्टमेंट में शिकायत की थी। इसी की शिकायत पर आज 10 जुलाई को ACB की एक टीम ने निम्स ऑफिस जहीराबाद पर छापा मारते हुए स्पेशल डिप्टी कलेक्टर राजू, निम्स डिप्टी तहसीलदार सतीश और RDO के ड्राइवर दुर्गया को रिश्वत लेते हुए पकड़ लिया और इनके पास से 65,000 रुपये रकम भी जब्त कर लिया और एक केस फाइल करके उन्हें रिमांड में ले लिया। वाज़े रहे नाजरीन, ऐसे वाक़ियात आए दिन जहीराबाद में बहुत हो रहे हैं। इंशाअल्लाह अब ऐसा नहीं होगा, क्योंकि जहीराबाद की आम पब्लिक भी समझदार और होशियार हो गई है। जहीराबाद से क्राइम रिपोर्टर फयाज अहमद की ये रिपोर्ट। నా పేరు సుదర్శన్ అండి, DSP యాంటీ కరప్షన్ బ్యూరో మెదక్ రేంజ్ సార్. నాకు 3 జిల్లాలు వస్తాయి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట సార్. మాకు ఒక కంప్లైంట్ 26వ తారీఖు రోజు కంప్లైంట్ చేశారు. మస్తాన్ భాయ్ TV9 ने दिख रहा है, ABN दिख रहा है। మొదలు మాట్లాడుతున్నాను. ఓకే సారీ సార్. 26వ తారీఖు మాకు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే ఆయనది 3 acres 21 గుంటాస్ నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది అన్నమాట. దానికి కానీ 52 లక్షల చిల్లర గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఆయన అకౌంట్లో జమ అవుతాయి, RTGS ద్వారా జమ అయిన తర్వాత వీళ్ళు ఎవరు, మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు, డిప్టీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య, వీళ్ళు ఏం చేస్తారు, మీకు పని చేయించినాం కదా, దాని పని చేయించినందుకు AO1 అంటారు, ఈయన డిప్టీ కలెక్టర్, డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సతీష్ గారు, ఆయన 50,000 డిమాండ్ చేస్తారు. సతీష్ నో రాజారెడ్డి అండ్ డిప్టీ తహసీల్దార్ సతీష్ 15,000 డిమాండ్ చేస్తారు. నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది, ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు. అది నేను పని చేపిస్తాను, నాకు ₹1,00,000 ఇవ్వు సార్కి, మొత్తం ₹1,00,000, 75,000 మన స్పెషల్ డిప్టీ కలెక్టర్కి, 25,000 స్టాఫ్కి అని చెప్పేసి దుర్గయ్య మాట్లాడతారు. అది మాకు ఆన్ రికార్డ్ ఉన్నది. ఈరోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు, స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఏమంటారంటే, నేను సాయంత్రం తీసుకుంటా, ఇంటికి రమ్మని అంటారు. ఇల్లు దూరం అవుతుంది అంటే నేను మియాపూర్కి వచ్చి ఫోన్ చేస్తాను, అక్కడ డబ్బులు ఇద్దు అని చెప్పేసి అన్నాడు. ఈయన మన డిప్యూటీ తహసీల్దార్ సతీష్ 15,000 తీసుకుంటాడు. ఆ విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు. పేరు చెప్పమండి. ఓకే, ఎంత అమౌంట్ దొరికింది సార్? ఎవరైనా సార్ బాధితులు, ఎవరైనా బాధితులు జైరాబాద్ ఎక్కడ ఉన్నాయి సార్? ఎంత అమౌంట్ సార్? అమౌంట్ ఇప్పుడు డిప్టీ తహసీల్దార్ దగ్గర 15,000 రికవర్ అయింది. అతని MHI కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయ్యాయి. మన కెమికల్ టెస్ట్లో చూస్తే గులాబీ కలర్ వచ్చింది. ఇంకా 50,000 ఏదైతే డిప్టీ తహసీల్దార్ తీసుకుంటా అన్నాడు, సారీ డిప్టీ స్పెషల్ కలెక్టర్ తీసుకుంటా అన్నాడు, అవి కూడా సీజ్ చేసాడు. ఓకే సార్, మొత్తం 65,000 సీజ్ చేసాడు. ఓకే, అంటే 50,000 డిప్టీ కలెక్టర్ దగ్గర చేశారా సార్? ఫస్ట్ డిమాండ్ చేస్తాడు కదా. ఓకే సార్, ఆయన దగ్గర దొరికాయా? దొరకలే, ఇంక ఇవ్వలే, సాయంత్రం తీసుకుంటాను. ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పారిపోడా, రాజిరెడ్డి పారిపోడా. ఓకే సార్, అను గురించి కస్టడీలో రెడ్డి కరెక్ట్, రాజు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే.